నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గాంధీజీ కలలుగన్న గ్రామీణాభివృద్ధి లక్ష్యం. నూతన సర్పంచ్లని సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళల ఆరోగ్యం కోసమే శుక్రవారం సభ. సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్ పమేలా సత్పతి. శాతవాహన యూనివర్సిటీకి 100 కోట్లు తెస్తాం. హుస్నాబాద్ లో హామీ ఇచ్చిన మంత్రి పొన్నం. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకి సత్కారాలు. విజయం సాధించిన 11 మంది అభ్యర్థులు. ఇక వార్తల్లోని వివరాలు. గాంధీజీ కలలుగన్న గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు వార్డు మెంబర్లని సాల్వాలతో సన్మానించి అభినందించారు. మొదటి దశ ఎన్నికల్లో 85% ఓటింగ్లో పాల్గొన్న గ్రామీణ ప్రజలకి మంత్రి అభినందనలు తెలిపారు. గ్రామాల్లో ఉన్న సమస్యలని అధికారుల దృష్టికి తీసుకురావాలని నూతన సర్పంచ్లని కోరారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని, మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 17న ఎన్నికల కోడ్ ముగియగానే సత్వరమే గ్రామాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లోని ప్రతి ఓటరుకు ప్రత్యేకంగా ఒక లేఖను పంపుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నామన్నారు. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్లను కేటాయించేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి మొదటి దశలో గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ దశ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు నిన్న పోలింగు ఫలితాలు జరిగినాయి. ముందుగా 85% పైగా పోలింగులో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు, పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మహిళలకి తమ ఆరోగ్యం, పిల్లల పోషణ పట్ల శుక్రవారం సభ అవగాహన కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ అంగన్వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించిన శుక్రవారం సభకి కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం పిల్లలకి అన్నప్రాసన నిర్వహించారు. శుక్రవారం సభ ద్వారా మహిళలకి ప్రభుత్వ కార్యక్రమాల అవగాహన మాత్రమే కాకుండా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. దీనివల్ల చాలా మంది మహిళలు రక్తహీనత గురించి తెలుసుకుని అధిగమించారని చెప్పారు. తమ పిల్లలు ఎంత బరువు, ఎంత ఎత్తు ఉండాలి అనే విషయం పట్ల తల్లులకి అవగాహన పెరుగుతుంది అన్నారు. తద్వారా పిల్లలకి పోషకాహారం అందజేస్తూ ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని చెప్పారు. ఆటపాటలతో కూడిన అంగన్వాడీ విద్య పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. అంగన్వాడీల్లో పిల్లల బరువులు, ఎత్తు కొలుస్తూ వారు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చూస్తారని అన్నారు. పోషకాహారంతో పాటు ఆలనా పాలనా చూసే అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల్ని చేర్పించాలని సూచించారు. ఎవరైనా దివ్యాంగ పిల్లలు ఉన్నట్లయితే వారిని భవితా కేంద్రాల్లో చేర్పించాలని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ కేంద్రాల నుంచి ఉచితంగా మందులు స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు 4ANC పరీక్షలు చేయించుకోవాలని, ఎంతో ఖరీదైన టీఫా వంటి స్కానింగ్ సౌకర్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంది అని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహించే ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు చేయించుకోవాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడి స్వరూపారాణి, సిపిడిఓ సబితాకుమారి, మెడికల్ ఆఫీసర్ ప్రణవ్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, సఖీ కేంద్రం కౌన్సిలర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. చాలా విషయాలు మీకు తెలుస్తుంది. అంటే మనం ఏదో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఒక 100 మంది మహిళలు 200 మంది మహిళలు వస్తేనే మాట్లాడతాం అనేది కాకుండా 20 మంది వచ్చిన ప్రతి శుక్రవారం అంటే
ఏదో ఒక నెలలో ఒకటే మీటింగ్ పెడితే కొంతమంది వస్తారు, కొంతమంది రారు అనే ఉద్దేశంతో, మహిళలు సాధారణంగా ఇంటి నుంచి బయటకి రాదు అనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక అంగన్వాడీ సిబ్బంది ఉంటారు, టీచర్ హెల్పర్ ఉంటారు, దాంతోపాటు మెడికల్ ఆఫీసర్ గారు వారు ఏఎన్ఎం ఆశాలు అందరినీ తీసుకొని ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తారు. అలాంటి క్యాంప్స్ మనకి గ్రామ స్థాయిలో అంగన్వాడీ స్థాయిలో జరిగిన వల్ల ఇప్పుడు ఎంతమంది మహిళలు వచ్చినా, అంటే 20 మంది వచ్చినా 100 మంది వచ్చినా, ఇప్పుడు వాళ్ళకి కొన్ని ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ నైపుణ్యం నేర్చుకునే ఇది సంఘాలు ఉండొచ్చు, ఇంకా ఇతరు ఏదైనా లోన్ గురించి ఉండొచ్చు, ఇంకా వేరే సౌకర్యాలు ఉండొచ్చు, అన్ని గురించి ఇప్పుడు మనం తెలియచేస్తున్నాము. దాదాపు ఒక సంవత్సరంన్నర దాటింది ఈ ప్రోగ్రాం చేసి. దీనివల్ల మనకి చాలా వాటికి ఫలితాలు కనిపిస్తుంది. ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఈ జిల్లాలో చూసేటప్పుడు మహిళలకి రక్తహీనత అనేది చాలా ఎక్కువ ఉండేది. దానివల్ల డెలివరీ టైంలో కానీ, గర్భిణీ ఉన్నప్పుడు, తర్వాత కొత్తగా పాలు ఇచ్చే తల్లి ఉన్నప్పుడు చాలా వాటికి రకరకాల సమస్యలు తల్లిలు గురి అయ్యారు. ఇప్పుడు రక్తహీనత చాలా వాటికి తగ్గిపోయింది. 13 కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండలంలో సర్పంచ్లుగా గెలిచిన అభ్యర్థులని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెళ్లి కలిశారు. ఆయా గ్రామాల్లో గెలిచిన వారిని సాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. గత 10 రోజులుగా ప్రచారంలో సహకరించిన సూడా చైర్మన్ కు నూతన సర్పంచ్ వార్డు మెంబర్లు ధన్యవాదములు తెలియజేశారు. సుడా నిధుల ద్వారా ఆయా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హామీనిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులతో పాటు ఇతర సర్పంచులని సైతం కలిసి వారిని సాల్వాలతో సత్కరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు సర్పంచ్లు బోగొండ ఐలయ్య, కూర నరేష్ రెడ్డి, మోతే ప్రశాంత్ రెడ్డి, గుర్రం సంధ్యా తిరుపతి, బొద్దుల విజయలక్ష్మి, భాషవేడి సరోజన మల్లేశం, వడ్లూరి అంజయ్య, ఆకుల యాదగిరి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండల్ అదేవిధంగా కొత్తపల్లి మండలానికి సంబంధించి 20 గ్రామాలలో పూర్తి స్థాయిలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించడమే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ రోజు నేను కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి గెలిచిన అందరు సర్పంచులను, అదేవిధంగా స్వతంత్రంగా గెలిచినటువంటి సర్పంచులను స్వయంగా వారి వద్దకు వెళ్ళి సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్తపల్లి మండలకు సంబంధించి ఇప్పుడు ఎలగందల గ్రామంలో గెలిచినటువంటి మా నిమ్మల అంజయ్య గారి, అదేవిధంగా ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలవడానికి రావడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తూ గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎన్నో నెరవేరుస్తూ ప్రజల పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ప్రజలు ఆలోచన చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. హుస్నాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధిపై చర్చించారు. ఎస్యూకు 100 కోట్ల రూపాయలు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. ఉత్తర తెలంగాణలో చారిత్రాత్మక కరీంనగర్ లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేలా రూపొందించనున్నామన్నారు. ఈ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రతిపాదనలు చేయాలని వైస్ ఛాన్సలర్ కు సూచనలు చేశారు. ఆ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు మొన్న ఇచ్చిన మొత్తం 70 సైకిళ్లను ఇస్తా ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ఒక సూచన, ఈ మధ్య 1000 కోట్లతోటి ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి ఇచ్చినప్పుడు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఒక 100 కోట్లతోటి ప్రతిపాదనలు చేయమన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసి, శాతవాహన యూనివర్సిటీ ఇది ఒక చారిత్రాత్మకమైన ఉత్తర తెలంగాణ కరీంనగర్లో విద్యార్థులకు మార్గదర్శిగా భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేది కాబట్టి ఒక 100 కోట్ల ప్రణాళికలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తాం. తప్పకుండా జిల్లా మంత్రులం అందరం కలిసి అది కూడా 100 కోట్లు శాతవాహన అభివృద్ధికి ముఖ్యమంత్రి గారిని అడిగేదానికి నివేదిక తయారు చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్ గారిని కోరారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయని, ఇందుకు నిదర్శనం కరీంనగర్లోని 11వ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడమేనని చెప్పారు. సర్పంచ్ అభ్యర్థుల విజయంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్లుగా గెలిపించేందుకు తాను స్వయంగా కాళ్లకు బల్పం కట్టుకుని తిరిగానని, ఇందుకు తిరుగులేని విజయం సాధించామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఇది ప్రతి ఎన్నికల్లో బట్టబయలు అవుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఆరోపించారు. వారి ఆగడాల వల్లే కరీంనగర్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గ్రానైట్ పరిశ్రమ, గ్రానైట్ క్వారీ, ఇసుక మాఫియాతో కలిసి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఖాజీపూర్, కమాన్పూర్, నగ్నూరు, ముగ్దుంపూర్ గ్రామాల్లో అసలు బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో లేరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు అనంతుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 2 మండలాలు కరీంనగర్ రూరల్ మరియు కొత్తపల్లి మొదటి దశలోనే ఎలక్షన్స్ జరిగినాయి. కరీంనగర్ మండలంలో 14 గ్రామాలు, కొత్తపల్లి మండలంలో 6 గ్రామాలు, మొత్తంగా 20 గ్రామాలకు నిన్న ఎలక్షన్స్ జరిగి రిజల్ట్స్ డిక్లేర్ చేయబడడం జరిగింది. దాంట్లో 11 కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది, 3 బీజేపీ పార్టీ, 5 బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ గారు 4 టర్ములు ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉన్న తర్వాత కూడా ఈరోజు ఎలక్షన్ జరిగితే 5 గ్రామాలకే పరిమితమైనారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 2 సార్ల ప్రాతినిధ్యం వహిస్తూ బీజేపీ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు రోజు చక్రం తిప్పుతాను కరీంనగర్లో అని చెప్పే అంత పెద్ద మనిషి ఉండగా కూడా 4కి పరిమితమైనారు. సర్పంచ్ అభ్యర్థుల పేరిట ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఆన్లైన్లో పోలింగులు నిర్వహించారంటూ కరీంనగర్లో పోలీసులకి ఫిర్యాదు చేశారు. చిగురుమామిడి మండలం ఇందుర్తిలో 4 సర్పంచ్ అభ్యర్థులపై ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల పేర్లతో పోలింగ్ జరిపించారంటూ పోలీస్ కమిషనర్ గౌసాలంకు ఫిర్యాదు చేశారు. ఇందుర్తి ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరిట ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అభ్యర్థి శ్రీకాంతాచారి కోరుతున్నారు. ఈ పోలింగ్ ఆకుల శ్రీనివాస్, చింతపుల నరేందర్, చెప్యాల మురళీ మనోహర్, కూన మల్లన్న పేరిట జరిగిందన్నారు. ఈ ఆన్లైన్ పోలింగ్ ను నిలిపివేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీకాంతాచారి, గ్రామస్తులు పాల్గొన్నారు. అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య కవరేజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో కరీంనగర్లోని ప్రభుత్వ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిఎంఎండ్హెచ్ఓ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాన్య ప్రజలకి, ముఖ్యంగా ఆసుపత్రిలో చికిత్స సందర్శిస్తున్న వారికి ఆరోగ్య సంరక్షణ హక్కులు, ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలపై పూర్తి అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ అన్నారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండడం ఒక ప్రాథమిక హక్కు అని తెలిపారు. పేదరికం, లింగ వివక్ష లేదా మరే ఇతర కారణాల వల్ల ఆరోగ్య సేవలు అందకుండా పోకూడదు అన్నారు. అటువంటి వారికి న్యాయ సహకారం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. అవసరం ఉన్న న్యాయపరమైన సహాయం అందించేందుకు హెల్త్ కేర్ లీగల్ ఎయిడ్ క్లినిక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ హక్కుల పూర్తి సమాచారాన్ని ఆసుపత్రికి వచ్చే లబ్ధిదారులు తెలుసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలియజేశారు. ఎంసీహెచ్లో అందజేస్తున్న ఆరోగ్య స్కీములని ఆసుపత్రి నవీన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి రవీందర్ రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, ప్యానెల్ న్యాయవాదులు కిరణ్ కుమార్, కృష్ణ, పెరుక రంగయ్య, పారాలీగల్ వాలంటీర్లు గజ్జెల రవీందర్, రేష్మ తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కరీంనగర్లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అంటే 12/12/25 రోజు మన డిఎల్ఎస్ఏ గారి ఆధ్వర్యంలో అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేషెంట్లు అందరూ కూడా మన హాస్పిటల్కి విజిట్ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు
వాళ్ళకి ఏదైనా న్యాయ సంబంధమైన చిక్కులున్నా కానీ న్యాయ సంబంధమైన సలహాలు కావాలన్నా కానీ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇచ్చే సదుపాయాలన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా వినియోగించుకోవాలి, వాటిల్లో వచ్చే ఉపయోగాలు ఏంది, ప్లస్ వాటిని ఎలా రీచ్ కావాలనే దాని గురించి వాళ్ళు చాలా మంచిగా వివరించారు. అదే విషయాన్ని మన మహేష్ గారు డిఎల్ఎస్ఏ సభ్యులు వారు వివరిస్తారు. ఈరోజు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు రాష్ట్ర వైద్య డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారి యొక్క కోఆర్డినేషన్ తోటి ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సమావేశం నిర్వహించుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ప్రభుత్వం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్న పథకాల గురించి ఆరోగ్యపరంగా ఆయుష్మాన్ భారత్ కానీ లేదు అనంటే ఆయుష్మాన్ భారత్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ని గురించి కానీ లేదంటే మెటర్నరీ అండ్ చైల్డ్ హెల్త్ వాటి గురించి కానీ ఎటువంటి చట్టపరమైన సమస్య వచ్చినా కూడా ఒకవేళ వైద్యాన్ని నిరాకరించినా కూడా ఎక్కడైనా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ అయితే కనుక ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ని కనుక ప్రైవేటు ఆసుపత్రులు అయినా కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు అయినా కూడా సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీమద్ భాగవత ప్రవచనాలు జరుగుతున్నాయి. నగరంలోని వైశ్యభవన్లో ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మచే శ్రీమద్ భాగవత ప్రవచనాలతో పాటు గీతా పారాయణం చేపడుతున్నారు. కృష్ణావతారం శ్రీకృష్ణుడి జననంపై ప్రవచనం కొనసాగింది. సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. సుమారు 1500 మంది భక్తులకి అన్నప్రసాద వితరణ చేపడుతున్నారని చెప్పారు. డిసెంబర్ 14వ తేదీన రుక్మిణీ కళ్యాణం జరపనున్నామని భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. హరిద్వార్లోని సుఖస్థలి వద్ద ప్రవచనాలు విన్నామని అప్పటి నుండే ఈ సంకల్పం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ ప్రతినిధులు భువనగిరి వేణుగోపాల్, గంప కైలాస్, బందం అశోక్, గజవాడ రవి, కన్నకృష్ణ, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని వైశ్య భవన్లో సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు శ్రీమద్ భగవద్గీత పారాయణము సప్తమ ప్రతాపనము వైశ్యభవన్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పట్టణంలోని సోదరిమణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ వారు అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా కల్పిస్తున్నారు. తేదీ 7/12/2025 ఆదివారం నుండి 14/12/2025 ఆదివారం వరకు సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ వారిచే శ్రీ పనతుల మేఘరాజ్ శర్మ గారిచే శ్రీ భాగవత ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇట్టి కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతుంది. రోజు 1500 మంది హాజరవుతున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాదము, రాత్రి అల్పాహారము ఇవ్వడం జరుగుతుంది. మేము మొదటిసారి స్వామివారి ప్రవచనము సుఖస్థలి అని ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్ దగ్గర ఉన్న ప్రదేశంలో వినడం జరిగింది. అక్కడ విన్నప్పుడే మా మనసులో ఒక సంకల్పం జరిగింది. స్వామివారి ఈ ప్రవచన కార్యక్రమం మన కరీంనగరంలో నిర్వహించాలి అన్న భావన మాకు అప్పుడే కలిగింది. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు వినియోగంపై పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ వాణి డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ వాల్ పోస్టర్లను గర్రపెల్లి పరిసర ప్రాంతాల్లో అంటించి అక్కడి ప్రజలకు ఓటు యొక్క విలువని తెలియజేశామని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక వజ్రాయుధం లాంటిదని, దానిని ప్రతి ఒక్క ఓటర్ వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్, ప్రిన్సిపల్ కమలాకర్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హమ్ స్వచ్ఛంద సంస్థ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నేను తప్పక ఓటు వేస్తాను, మీరు కూడా ఓటు వేయండి, కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ను కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ గ్రామ పంచాయతీలో ఓట్లు జరుగుతున్నాయి, ఆ ప్రజలందరినీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. మీరు ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ఆ ఓటును మీరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా
మంచి నాయకునికి, నీతి నిజాయితీ గల నాయకునికి ఓటు వేసి అతన్ని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, మీ ఓటే ఒక ప్రశ్నించే గొంతుగా కావాలని మా సంస్థ తరఫున మీ అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. 42% రిజర్వేషన్లను అమలు చేయాలి అంటూ దేశ రాజధాని ఢిల్లీలో బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్లమెంటు ముట్టడికి యత్నించిన నాయకులని పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలకు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఆర్ కృష్ణయ్య తనయుడు బీసీ సంఘ నేత డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. నాన్నకి తోడుగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారం చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆది మల్లేశం, నీలం వెంకటేష్, గంగారం పద్మ, జక్కని సంజయ్, అనంతయ్య, బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ పెద్దలు జాతీయ ఉపాధ్యక్షులు అల్వా సత్యన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పటేల్ గారికి, అజయ్ పటేల్ గారికి, పులిరాజు గారికి, సత్యం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర బీసీ నాయకులందరికీ ఆదరణ తెలియజేసుకుంటున్నాము. కాంగ్రెస్ కు హటావో, బీజేపీకి భగావో. ఈ కాంగ్రెస్ కు ఇచ్చినప్పుడు, బీజేపీని పడగొట్టినప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. రాజ్యాధికారం రాక తప్పదు, ఆమె తప్పదు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామంలో సుప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం కావడంతో వేలాది మంది భక్తులు విచ్చేసి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లని దర్శించుకున్నారు. 108 శివలింగాలు, జంట నాగులకి జలాభిషేకం నిర్వహించారు. ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలని అమ్మవార్లకి ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. భక్తులు ఆలయ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచాలని, భక్తుల వాహనాల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వాహనాలని రోడ్లపైన నిలపకూడదని ఆయన సూచించారు. అమ్మ కొంచెం జరగాలి. క్లిప్లు ఉన్నాయా? ఇవే తిరుగుడుగా. కరీంనగర్లోని బాలాజీ నగర్లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. గురుస్వామి నగరం శేఖరం 18వసారి మాలాధారణ సందర్భంగా కేరళకు చెందిన శ్రీ విజయన్ గురుస్వామి గారిచే అయ్యప్ప స్వామి పడిపూజ జరిపించారు. ప్రముఖ రచయిత సింగర్ గంగపుత్ర నరసింహారావు బృందంచే భజన సంకీర్తనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములకి అష్టోత్తర పూజ నిర్వహించిన అనంతరం 18 కలశాలకు పూజలు చేసి పడిముట్టించారు. అయ్యప్ప స్వాముల పేటతుల్లి ఆటలు ఆడారు. అయ్యప్ప స్వాములకి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు, గోపగోని శ్రీనివాస్ గౌడ్, డి సంపత్ కుమార్, వేముల విష్ణుమూర్తి, పద్మ, వరాల నరేందర్, దాడి సంపత్ కుమార్, జ్యోతి, బొల్లు నరేందర్, లింగంపల్లి సత్యనారాయణ, అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం గోపులాపురంలో పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రిని పలువురు గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రచారంలో పార్టీలు మారుతూ రాజకీయాలు చేయొద్దు అంటూ కొంతమందిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీలు మారి లబ్ధి పొందింది మంత్రియేనంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి మంత్రి చేసిందేమీ లేదని ఆరోపించారు. పోలీసుల పహారాలో మంత్రి జూపల్లి కృష్ణారావు వెనుదిరిగారు. ఇటీవల మరణించిన సీనియర్ కాంగ్రెస్ నేత సమద్ నవాబ్ కుటుంబీకుల్ని వెలిచాల రాజేంద్రరావు పరామర్శించారు. నగరంలోని హుస్సేనీపురాలో గల ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఉన్నత వ్యక్తిత్వం గల సమద్ నవాబ్ ఆకస్మిక మృతి తనను బాధించిందని రాజేంద్రరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన ఆయన మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. అధైర్యపడవద్దని తాను ఎల్లవేళలా అండగా ఉంటానని రాజేంద్రరావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేంద్రరావుతో పాటు సమద్ నవాబ్ కుటుంబీకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ శివార్లోని జగద్గిరిగుట్టలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీసీ బిడ్డ ఈశ్వరాచారి గృహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. ఈశ్వరాచారి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్, కాంగ్రెస్ సీనియర్ నేత వినయ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈశ్వరాచారి కుటుంబానికి 5 లక్షల పరిహారం అందించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీజీ కలలుగన్న గ్రామీణాభివృద్ధే లక్ష్యం. నూతన సర్పంచ్లని సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళల ఆరోగ్యం కోసమే శుక్రవారం సభ, సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్ పమేలా సత్పతి. శాతవాహన యూనివర్సిటీకి 100 కోట్లు తెస్తాం. హుస్నాబాద్ లో హామీ ఇచ్చిన మంత్రి పొన్నం. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకి సత్కారాలు. విజయం సాధించిన 11 మంది అభ్యర్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.